మావయ్య గారు, అమ్మా, భూమి ఎక్కడా కనిపించలేదు. ఏం చెప్పమంటారు మావయ్య గారు? అన్నిట్లో ముందుండే భూమి ఈ పెళ్లి జరిపిస్తుంది అనుకుంటే తనే ఈ పెళ్లి ఆపాలని చూస్తుంది. అదేంటమ్మా, మీ అందరూ కలిసి పెళ్లి చేయాలని చూస్తుంటే నా కూతురు ఒక్కతి మాత్రం ఆపాలని ఎందుకు చూస్తుంది? మీకిక్కడ పరిస్థితి ఏమీ తెలియదండి. కాసేపేమీ మాట్లాడొద్దు. శౌర్య పెళ్లి అరవింద్తో కాకుండా సిద్ధార్థ్తో జరిపించాలని భూమి ప్రయత్నిస్తుంది. అదేంటమ్మా, నాకు అర్థం కాలా. పీటల మీద శౌర్య అరవిందులు కూర్చునున్నారు. ఇది కాదని నా కూతురు ఆ అబ్బాయి ఎవరికో ఇచ్చి పెళ్లి చేయాలనుకోవడం ఏంటి? అది పద్ధతి కాదు కదా. తను ఎందుకు అలా చేస్తుందో ఏంటో మాకేం అర్థం కావట్లేదండి. రాత్రి ఆ అబ్బాయికి ఫోన్ చేయాలని చూసిందట. శౌర్యకి సిద్ధార్థకి పెళ్లి చేయాలనుకుంటుందట. ఎన్నో అవమానాలు దాటుకొని పెళ్లి మండపం దాకా వచ్చాం. ఎంతో ఘనంగా పెళ్లికి ఏర్పాట్లు చేశాం. అదిగోండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పీటల మీద కూడా కూర్చున్నారు. ఇంత జరుగుతుంటే ఇంటి కోడలుగా తనిక్కడ లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ సిద్ధార్థని తీసుకురావడానికి వెళ్ళిందని మా అందరి అనుమానం. నా కూతురు ఎప్పుడూ తప్పు చేయదమ్మా, కానీ ఇలా చేస్తుందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎన్నో బాధలు, ఎన్నో అడ్డంకులు దాటుకొని శౌర్య పెళ్లిని మండపం దాకా తీసుకొచ్చారు. ఈ పెళ్లిని చెడగొట్టాలని నా కూతురు అనుకోవడం ఏంటి? లేదు, ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. పొరపాటు ఎక్కడ జరగట్లేదు మావయ్య గారు, భూమి దగ్గర జరుగుతుంది. రాఘవ్ కూడా భూమి మాధవ్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరుండి చూసుకుంటారు కదా అని ధైర్యంగా ఉన్నాడు. కానీ భూమి ఎప్పుడైతే అలా చేసిందని తెలిసిందో మాకెవరికి ఏమీ అంత చిక్కట్లేదు. మమ్మల్ని అందరినీ కాదని తను మాత్రం ఎందుకో శౌర్యకి సిద్ధార్థకి పెళ్లి చేయాలనుకుంటుంది. అదేంటంటే మా చెల్లెలేదో బెదిరిస్తుందని చెప్తోంది. తను బెదిరించిందని చెప్పేసి పీటల మీద పెళ్లి ఆపేయగలుగుతామా? సిద్ధార్థ్, కొంచెం త్వరగా పోనివ్వు. అలాగే కా. కాసేపట్లో తాళి కట్టాల్సిన అబ్బాయిని పక్కన కూర్చోపెట్టి ఆ సిద్ధార్థ్తో తాళి కట్టించగలుగుతామా? అసలు ఏం చేస్తుందో, తను ఏం ఆలోచిస్తుందో మాకేం అర్థం కావట్లేదు. నా కూతురు ఇలా ప్రవర్తిస్తుంది అనుకోలేదమ్మా. శౌర్య అంటే తనకెంత ఇష్టమో నాకు తెలుసు. అలాంటిది తన పెళ్లి చెడగొట్టాలని ఎందుకు అనుకుంటుంది? ఏమై ఉంటుంది? సరే, భూమి ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను. మామయ్య గారు, దయచేసి సిద్ధార్థని ఇక్కడికి తీసుకురాకుండా చెయ్యండి. సిద్ధార్థ పెళ్లి మండపానికి రాడు, నాది బాధ్యత. సిద్ధార్థ్, ఆగు. అక్కడ పోలీసులున్నారు. నేను వెళ్ళి మేనేజ్ చేస్తాను. నువ్వు మెల్లగా మండపంలోకి వచ్చేయ్. అలాగే అక్క. కానిస్టేబుల్, జాగ్రత్త చూసుకోండి. నమస్కారం ఎస్ఐ గారు. నమస్కారం అమ్మా. ఏంటి మీ కుటుంబం పెళ్లికి ఇంత లేట్ గా వచ్చారు? దారిలో కొంచెం పనుండి లేట్ అయింది సార్. ఓ, టిఫిన్ చేశారా సార్? చేశాను మేడం. అన్ని బాగున్నాయా? రవ్వ దోశ సూపర్ గా ఉంది మేడం. సిద్ధార్థ్ ఏమైనా లోపలికి వచ్చాడా? వచ్చాడు మేడం. 4 తన్ని పోలీస్ స్టేషన్ కు పంపించాం. ఓ, వెరీ గుడ్ ఎస్ఐ గారు. కానీ సిద్ధార్థ మామూలోడు కాదు. మళ్ళీ ఎలాగైనా తను మండపంలోకి వచ్చేస్తాడు. మేడం, మీరేం వర్రీ అవ్వకండి, నేను చూసుకుంటాను కదా.
నేను చూసుకుంటాను అంటే తను అలా లోపలికి వెళ్ళిపోతాడు. మీరేం వర్రీ అవ్వకండి మేడం. ఈసారి వస్తే కాళ్ళు చేతులు విరగొడతాను. మిమ్మల్ని చూస్తేనే తెలిసిపోతుంది సార్, మీరు చాలా స్ట్రిక్ట్ అని. అవును మేడం. నో కరప్షన్, నో కమిషన్. దట్ ఈస్ రాఘవేంద్ర. యాక్చువల్లీ బెస్ట్ సిఐ అవార్డు నాకే రావాలి మేడం. కొంచెంలో మిస్ అయింది మేడం. అరే వస్తుందిలే, నేను రికమెండ్ చేస్తాను. చేస్తాను. రేయ్ సార్. చూసావా రాఘవేంద్ర పాపులారిటీ ఎలా పెరుగుతుందో? అవును సార్. దట్ ఈజ్ ఎస్ఏ రాఘవేంద్ర. అవును సార్.